మనం ఇంతకు ముందు వీడియోలో కాంతి వక్రీభవనం స్నెల్స్ లా గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం పరమ వక్రీభవన గుణకం అంటే అబ్జల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మరియు సాపేక్ష వక్రీభవన గుణకం అంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మధ్య ఉన్న తేడాను స్పష్టంగా తెలుసుకుందాం. దీనికన్నా ముందు మనం వక్రీభవన గుణకం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి వెళ్తున్నప్పుడు అది ఎంత నెమ్మదిగా ప్రయాణిస్తుందో చెప్పే కొలతే ఈ వక్రీభవన గుణకం. సింపుల్గా చెప్పాలంటే కాంతి గాలి నుండి నీటిలోకి ప్రయాణించినప్పుడు అది ఎంత నెమ్మదిగా ప్రయాణిస్తుందో చెప్పే కొలతే వక్రీభవన గుణకం. ఇక్కడ మనం రెండవ యానకాన్ని ఒక రెఫరెన్స్ పాయింట్ లేదా ఆధారంగా తీసుకుంటాం. దీన్ని కొన్ని ఉదాహరణలతో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఉదాహరణకు గాజు యొక్క వక్రీభవన గుణకం శూన్యం పరంగా Ng-V = 1.5 అని ఇచ్చారనుకుందాం. సాధారణంగా మనం వక్రీభవన గుణకాన్ని n అనే అక్షరంతో సూచిస్తాం. వక్రీభవన గుణకం n = c/v. c అంటే శూన్యంలో కాంతి వేగం, v అంటే యానకంలో కాంతి వేగం. సరే, మరి ఈ 1.5 అనే సంఖ్య మనకి ఏం చెప్తోంది? కాంతి శూన్యంతో పోలిస్తే గాజులో ఎంత నెమ్మదిగా ప్రయాణిస్తుందో ఇది చెబుతుంది. ఏది ఈ 1.5 అనే సంఖ్య? అంటే శూన్యంలో ప్రయాణించే కాంతి వేగంతో పోలిస్తే గాజులో కాంతి వేగం 1.5 రెట్లు తక్కువగా ఉంటుంది. దీన్ని మనం గణిత రూపంలో రాస్తే ఇంకా స్పష్టంగా ఉంటుంది. గాజులో కాంతి వేగం Vg = శూన్యంలో కాంతి వేగం బై 1.5. ఎందుకంటే అది 1.5 రెట్లు నెమ్మదిగా వెళ్తుంది కాబట్టి మనం భాగిస్తున్నాం. శూన్యంలో కాంతి వేగం c అని మనకు తెలుసు. అది సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దాన్ని మనం 3 × 10⁸ మీటర్/సెకండ్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ విలువను మన సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం. దట్ ఈక్వల్స్ టు 3 × 10⁸ మీటర్/సెకండ్ డివైడెడ్ బై 1.5. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే గాజులో కాంతి వేగం Vg = 2 × 10⁸ మీటర్/సెకండ్ అవుతుంది. చూసారా, వక్రీభవన గుణకం ఉపయోగించి మనం వేర్వేరు యానకాల్లో కాంతి వేగాన్ని ఎంత సులభంగా కనుక్కోవచ్చో ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం. ఈసారి మీరే ప్రయత్నించాలి. ఒకవేళ నూనె పరంగా నీటి యొక్క వక్రీభవన గుణకం NW ఆయిల్ = 2 అని ఇచ్చారనుకోండి. దీని అర్థం ఏంటి? వీడియోను ఒక్క నిమిషం పాజ్ చేసి ఆలోచించండి. సరే, దీని అర్థం ఏమిటంటే కాంతి నీటిలో నూనె కంటే 2 రెట్లు నెమ్మదిగా ప్రయాణిస్తుంది. అంటే ఇక్కడ కాంతి నూనెలో తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. ఇక్కడ మన రెఫరెన్స్ నూనె అంటే రెండవ యానకం. నీటిలో కాంతి వేగం VW = నూనెలో కాంతి వేగం డివైడెడ్ బై 2. కానీ ఇక్కడ చిన్న సమస్య ఉంది. నూనెలో కాంతి వేగం ఎంతో మనకు తెలియదు కదా. అందుకే ఇక్కడ మనం ఖచ్చితమైన వేగాన్ని లెక్కించలేం. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మనం శూన్యంని రిఫరెన్స్గా తీసుకున్నప్పుడు కాంతి వేగాన్ని కనుక్కోవడం చాలా సులభం. ఎందుకంటే శూన్యంలో కాంతి వేగం మనకు తెలుసు. కానీ వేరే యానకాలను ఎలాంటివంటే నూనె వంటివి రిఫరెన్స్గా తీసుకున్నప్పుడు అది కొంచెం కష్టమవుతుంది. అందుకే భౌతిక శాస్త్రంలో చాలా వరకు మనం శూన్యాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. ఎంతలా అంటే కొన్నిసార్లు మనం శూన్యం పరంగా అని కూడా చెప్పలేం. కేవలం గాజు వక్రీభవన గుణకం 3/2 అని అంటాం. అక్కడ రెండవ యానకం పేరు చెప్పకపోతే అది ఖచ్చితంగా శూన్యమని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు మీ టెక్స్ట్ బుక్లో నీటి వక్రీభవన గుణకం 1.3
33 అని ఉంటే దాని అర్థం శూన్యం పరంగా నీటి వక్రీభవన గుణకం 1.33. అంటే శూన్యం కంటే నీటిలో కాంతి 1.33 రెట్లు నెమ్మదిగా వెళ్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. పరమ మరియు సాపేక్ష వక్రీభవన గుణకం అంటే ఏంటి? ఇది చాలా చిన్న తేడా. మనం వక్రీభవన గుణకాన్ని శూన్యంతో పోలిస్తే దాన్ని పరమ వక్రీభవన గుణకం అంటాం. అంటే అబ్జల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అంటాం. శూన్యం కాకుండా వేరే ఏదైనా యానకం పరంగా కొలిస్తే దాన్ని సాపేక్ష వక్రీభవన గుణకం, అదే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అంటాం. ఇవి కేవలం పేర్లు మాత్రమే. మనం దేన్ని రెఫరెన్స్గా అంటే రెండవ యానకంగా తీసుకుంటామో దాన్ని బట్టి పేరు మారుతుంది. మరొక చిన్న విషయం, కొన్నిసార్లు శూన్యానికి బదులుగా గాలిని కూడా వాడుతుంటాం. ఎందుకంటే గాలిలో కాంతి వేగం శూన్యంలో కాంతి వేగానికి దాదాపు సమానంగా ఉంటుంది. కాబట్టి శూన్యం లేదా గాలి రెండూ పరమ వక్రీభవన గుణకాన్ని సూచిస్తాయి. కాబట్టి మనం ఏం నేర్చుకున్నాం? వక్రీభవన గుణకం అనేది కాంతి ఒక యానకంలో ఎంత నెమ్మదిగా ప్రయాణిస్తుందో చెప్పే సంఖ్య. అది శూన్యపరంగా అయితే పరమ వక్రీభవన గుణకం, వేరే ఏ యానకమైనను అది సాపేక్ష వక్రీభవన గుణకం. అర్థమైంది కదూ?